హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా, మా ప్లేట్ లో బ్రెడ్ ఆమ్లెట్. చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేయమని. అయితే రోజు కామెంట్ చేస్తున్నారు. ప్రతి వీడియోకి అయితే ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేస్తున్నారు బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేయండి అని. మొత్తంగా బ్రెడ్ ఆమ్లెట్ అంటే తెలియదు అనమాట వీళ్ళకి, నాకు కూడా తెలియదు అనమాట. ఇవాళ అయితే వీడియోలో చూసి ట్రై చేసి ఈ రోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేశారు. ఫస్ట్ టైం చేసినారు. ఈ ఆమ్లెట్ లో ఈ బ్రెడ్ ముంచేసి మొత్తం కలిపేశారు అనమాట. అది ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయింది. లోపల బ్రెడ్, పైన ఏమో కోడిగుడ్ల ఆమ్లెట్. ఇది కూడా అందులో ముంచేశారు. అదే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. మీరు కామెంట్ చేసినందుకైతే ఈరోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్ అయితే మేము ముగ్గురం చేస్తున్నాం. ఒక్కొక్కరం అయితే 4 బ్రెడ్ ఆమ్లెట్లు ప్లస్ వీటితో పాటుగా చెరుకు రసం అనమాట. సమ్మర్ కదా, చెరుకు రసం తీసుకుని అయితే ఈరోజు డిఫరెంట్ గా చెరుకు రసంతో ఛాలెంజ్ చేస్తున్నాం. ఆమ్లెట్ తో పాటుగా అయితే వేడి ఉంటాయి కదా, ఆమ్లెట్లు వేడి ఉంటాయి. వేడి కూల్ అవడానికి అయితే చెరుకు రసం. ఈ ఛాలెంజ్ అయితే మేము ముగ్గురం అయితే చేస్తున్నాం. మనీషా, నాగవేణి, పెద్దనాన్న. మా ముగ్గురులో ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళైతే గెలిచినట్టు, వాళ్ళకైతే పాయింట్ వస్తుంది. ఈరోజు వీడియో అయితే 14 వీడియో. ఈ వీడియోలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎవరు గెలిస్తే వాళ్ళకైతే పాయింట్ వస్తుంది. ఓకేనా? ఇప్పటికైతే నాగవేణికే ఎక్కువ పాయింట్లు. ఓకే ఫ్రెండ్స్, ఛాలెంజ్ స్టార్ట్ చేయబోయే ముందుగా అందరికి మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మదర్స్ డే అనమాట. మరొకసారి అందరికైతే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే చాలా బాగుంటది. స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే చెప్పు. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే ఈ వీడియో చివరిలో చదివి రిప్లై అయితే ఇస్తాం. అలాగే ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చదివి రిప్లై అయితే ఇస్తాం. ఓకే, ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఫస్ట్ టైం తింటాం అనమాట. ఫస్ట్ టైం తింటాం మేము. అసలు ఎలా ఉంటుందో చూద్దాం. మామూలు ఆమ్లెట్ అయితే తిన్నాం, కానీ ఇందులో బ్రెడ్ పెట్టి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. ఫస్ట్ టైం తింటాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా ఉన్నా కానీ అయితే ఛాలెంజ్ చేసి చేద్దాం. ముగ్గురులో అయితే ఎవరు ముందు తింటారో. ఇక పెద్ద పెద్ద ఆమ్లెట్లు వేసింది ఏమంటే మనీషా. ఇట్లా పెద్ద పెద్ద ఆమ్లెట్ వేసి లోపల అయితే బ్రెడ్ ఒకటి పెట్టింది. లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, రెడీ. ఈ ఆమ్లెట్ మొత్తం తినేసేయాలి, ప్లస్ చెరుకు రసం కూడా తాగేసి అనమాట. అది ఛాలెంజ్. ఓకేనా? 3, 2 ముందు చెరుకు రసం తాగి తింటే బాగుంటుందేమో. లాస్ట్ లేదా? ఓకేనా? ఎవరిష్టం వాళ్ళది, కాకపోతే కంప్లీట్ చేయడం. ఈ మొత్తం కంప్లీట్ చేయాలి, చెరుకు రసం కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే, వీడియో అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా పూర్తి చూడండి. లేట్ చేయకుండా అయితే చాలా స్టార్ట్ చేద్దాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. బాగుంది. తీయగా తీయగా, ఉప్పుగా, కారం కారంగా. ఈరోజు పాయింట్ ఎవరికి వచ్చింది చూద్దాం. లోపల బ్రెడ్ స్వీట్ తీపి తగులుతునేసరికి దీని ఫ్లేవర్ అనేది ఆమ్లెట్ తినట్లేదు. బ్రెడ్ ఆమ్లెట్ అంటే బ్రెడ్ ఆమ్లెట్ అంటే లాస్ట్ వీడియోకి అయితే ఎవరైతే కామెంట్ చేసినారో
పిల్లలతో నువ్వు తింటావు నువ్వు ఫాస్ట్గా తింటావు కదా వాళ్ళు తినలేరు కానీ నాకన్నా వాళ్ళు ఫాస్ట్గా తింటారు నేనే తినలేను అనమాట అమ్మాయి అది ఎవరైనా కామెంట్ చేసినా ఏం చేసినా కానీ పట్టించుకోనమాట ఎందుకంటే ఒక వంద ఒక దేశాలని చెప్తే మనిషి అయితే బాగుతాడు ముందుకు పోలేదు అనమాట మీరు ఎందుకు అనుకోండి వీడియో అయితే నేను కూడా చేయాలమ్మా ఇది వద్దనగా చేస్తా ఏమైంది తొక్కుదా ఇది నేను అప్పుడే అబ్బో రోజు ఓడిపోతున్నాయా 2 వీడియోల నుంచి ఓడిపోతున్నా అంటే 100% సైకిల్ కొట్టలేదు మొత్తం వీడియో నువ్వే కలవాలండి గిఫ్ట్ కొట్టాలిగా మొత్తం నువ్వు చేసావంటే గిఫ్ట్ మా ఇద్దరికి ఉండదు నువ్వు వాళ్ళు చాలా గెలుచున్నావు నిన్ను ఎవరు వీడియో చేస్తారు అసలు బాగాలేదు అందుకే ఇలా పెట్టుకుని ఉంటుంది బిడ్డ ఆమ్లెట్ కామెడీ పెట్టారు అది కొన్ని ఏంటంటే తినే వాళ్ళకి అలవాటు అయితే వాళ్ళు బాగానే ఉంటాయి కానీ కొత్తగా తినాలంటే అదో రకంగా ఉంటాయి మొత్తం ఆమ్లెట్ అయితే బాగుంటుంది దీంట్లో మళ్ళీ బ్రెడ్ పెట్టేసరికి ఇది తీగా ఉంది కాబట్టి ఈ బెడ్ కాకుండా ఏదో బెడ్ ఏమైనా పెడతారు నాగేళ్ళు 3 కంప్లీట్ చేసింది అప్పుడే మనిషి నువ్వు తినాలి ఈ కామెంట్ పెట్టే వాళ్ళు ఎక్కువైపోయినారు మనిషి గెలవాలి నేను తిని గెలవకపోతుంది యూట్యూబ్ చేసే వాళ్ళు ఒకటే గుర్తుంచుకోవాలి 4 రకాల కామెంట్లు పెడతా ఉంటారు అవన్నీ పట్టించుకోకూడదు అవన్నీ పట్టించుకుంటే యూట్యూబ్ డెవలప్ కాదు ఏ పని అంతే ఒక వర్క్ చేసేటప్పుడు కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చదు మనం చేసే వర్క్ మనం మంచిగా చేస్తున్నాం మనకు మంచి అనిపిస్తే చాలు చెడు పనులు కాకుండా అలాంటప్పుడు మనం ధైర్యంగా ఎవరు అన్నారని తెలుసుకోవాలన్నమాట చేస్తుంటేనే ఎప్పుడైనా ఇది ఉంటుంది ఎంత పని చేసినా ఎంత మంచి పని చేసినా కానీ ఎక్కువ మంది మంచి అన్నా కానీ ఒకరిద్దరైనా ఉంటారు ఒకరు చెడ్డైనా కూడా అన్ని పడుచుకోకూడదు అన్నమాట నా పాలసీ అవుతుంది ఏనా ఏ ఆమ్లెట్ అయిపోయినా ఎప్పుడే తిన్నావా మనీష్ అయాంతనే ఉన్నాయి నా యాంతనే ఉన్నాయి తీతీగా ఉంది బాగా బాగా తినాలి కాబట్టి ఇప్పుడు ఇది శరీరం తాగినప్పుడు వార్నింగ్ తీసుకోవాలి అయ్యే తీగున్నాయి
ఛాలెంజ్ చేయాలిగా. అమ్మలు వచ్చిందా? ఎందుకు అన్నానా? నాదైపోయింది. ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్. ఆమ్లెట్ కూడా ఏదో ఐదు అయిపోయినట్టు కదా. ప్లేట్ లో ఉన్నాయన్నీ క్లోజ్ చేయాలనుకుంటున్నా. అబ్బా సరే తింటాను ఆమ్లెట్. మంచిగా తింటాం. దీన్ని ఏముంది రాత్రి కొరపోయిందని ఇప్పుడు పార్టీ తినాలి. అయిపోయింది. అయిపోయిందా? ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఛాలెంజ్ లో అయితే నేనైతే గెలిచాను. నాకైతే పాయింట్ వచ్చినాయి. మొత్తం అయితే 9 పాయింట్. 8 పాయింట్ వచ్చిందా? వీడియో మొత్తం గెలుతున్నావు. గెలవాలి. ఛాలెంజ్ లో చేస్తున్నా. ఓకే ఓకే. మొత్తం మీద అయితే ఈ 14వ వీడియోలో నాగవేణి గెలిచింది. టోటల్గా అయితే 9 పాయింట్లు నాగవేణికి వచ్చినాయి. నాకు 3 అనేసారి టోటల్ 14లో. నాతో ఛాలెంజ్ లోకి రాలేదు. ఎప్పుడు వస్తున్నావు? వస్తాను. సరే అనమాట. మొత్తానికి ఈ ఛాలెంజ్ అయితే నాగవేణి గెలిచింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం. వాటికైతే రిప్లై ఇస్తాం. అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, నాగవేణి మీరెందుకు పదే పదే నవ్వుతారు? అయితేనేమో నవ్వుతున్నారంట, డల్గా ఉంటేనేమో ఎందుకు డల్గా ఉంటున్నారు. ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే 10 మంది చూస్తున్నప్పుడు ఒకరికేమో 10 మంది 9 మంది వచ్చింది, ఒకరికి నచ్చదు అనమాట. నవ్వుతూ ఉంటే యాక్టివ్గా ఉంటున్నట్టు అనమాట. ఆ వీడియోలో నవ్వుకుండా వరకు నీరసంగా ఉంటే ఎవరు చూస్తారు? చూసే వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎంత నీరసంగా ఉండాలని యాక్టివ్గా ఉండాలి. ఓకే అండి, కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. నైస్ వీడియో, సూపర్. థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, ఐఎమ్ ఫ్రమ్ హైత్ నగర్. సూపర్ సిస్టర్. హైత్ నగర్ నుండి కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. హాయ్ మనీషక్క, దిస్ ఇస్ పావని. మీ వీడియోస్ సూపర్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్. ఓకే అండి, థ్యాంక్ యూ. పావని సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, నైస్ వీడియో. థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేయండి. ఈరోజు ఛాలెంజ్ అయితే అదే యూట్యూబ్ లో ఎత్తుకు మరి ఎలా చేయాలి ఎత్తుకు మరి చేశారు. కామెంట్ చేశారుగా, థ్యాంక్ యూ. జోలచిక్ ఛాలెంజ్ ఫర్ 5 minutes ప్లీజ్. ఓకే అండి, 5 minutes ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఓకే అండి, కామెంట్ చేశారు. థ్యాంక్ యూ. ఫస్ట్ కామెంట్ సూపర్ వీడియో. థ్యాంక్ యూ. ఓకే, వీడియో చూసినప్పుడు కామెంట్ చేసినందుకైతే వెరీ వెరీ థ్యాంక్స్. హాయ్ సిస్టర్, ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. కృష్ణవేణి సూపర్ సిస్టర్. మహబూబ్ నగర్ నుండి కృష్ణవేణి సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. హాయ్ అక్కయ్యలు, సూపర్. థ్యాంక్ యూ. ఆవకాయ బిర్యానీ ఛాలెంజ్ చేయండి. వెజిటబుల్ బిర్యానీ చేసుకునేదాను, అందులో ఆవకాయ వేసుకుంటే సరిపోయింది. అంతేనా, లేకపోతే అందులో వేసేయాలా? ఓకే అండి, చేస్తాం. కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. వెజ్ థాలి చేయండి. ఓకే అండి, చేస్తాం. కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, ఐఎమ్ మహేశ్వరి. మీ వీడియో చాలా బాగుంటాయి సిస్టర్స్. మహేశ్వరి సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హలో సిస్టర్స్. హలో. ఫిష్ కూడా పెట్టాలి. నాగవేణి తినేవే పెడితే ఎలా? ఫిష్ కూడా పెట్టండి. తింటాను ఉంటుంది. చేస్తా.
నెక్స్ట్ అయితే ట్రై చేస్తా. కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. మనీషా విన్నర్ కావాలి, బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేయండి ఫ్రెండ్స్. బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్ అయితే చేస్తాం. మనిషి విన్ అవ్వదు. మనీషా సిస్టర్ విన్ అవ్వాలి. ఓకే అండి. ఓకే. మనీషా ఎందుకు వీడియోలోకి రావడం లేదు? మనీషానా శ్రీవాణి కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. పెద్దవారు మీరు దేనికి పిల్లలతో పోటీ పడతారు? పెద్దోళ్ళు లేదు పిల్లలు లేదు, వీడియోలు అందరు కలిపి చేస్తేనే వీడియోలు అవుతాయి. అదే అనమాట, నలుగురు కష్టపడితేనే కుదిరిద్ది అనమాట. ఒక కుటుంబం అయినా డెవలప్ అయింది, ఒక ఛానల్ అయినా డెవలప్ అయింది, ఒక ఏదైనా బిజినెస్ అయినా డెవలప్ అయింది. ఏదన్నా కానీ అందరూ కలిసి నలుగురు కలిసి చేసుకుంటేనే బాగుంటది అనమాట. అందుకనే మేము అందరం కలిసి చేస్తాం. కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. మీతో ఫ్రెండ్షిప్ చేయాలని చేస్తారా? చేస్తారు. కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివాం, రిప్లై ఇచ్చాం, అలాగే స్క్రీన్ మీద పెట్టాం. ఇప్పుడు చేసిన వీడియోకి కానీ ఇలాగే కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఫ్రెండ్స్, మరొకసారి అందరికైతే మదర్స్ డే శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరన్నా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు.